హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మీకు పూర్ణం వంకాయ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తిని చూడండి, నా సామిరంగా రుచిని జన్మలో మర్చిపోలేదు. మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా వంకాయలను, పొడవాటి వంకాయలు తీసుకోవాలి. నీలం వంకాయలు, అవి కొంచెం హెల్తీగా ఉండాలన్నమాట. ఆ వంకాయలను తీసుకొని ముచ్చుకు కట్ చేసి కొంచెం దాన్ని చూడండి, పూర్తిగా కాకుండా మధ్యలో కట్ చేసుకోవాలి. వీటికి లేత వంకాయలు అయితే చాలా బాగుంటాయి. విత్తనాలు ఉండకూడదు మధ్యలో. లాస్ట్ కార్నర్లో మాత్రం పూర్తిగా చీల్చకూడదు. మధ్యలో చీల్చుకొని వీటిని నీటిలో వేసుకోవాలి. ఇలా నేనైతే 5 తీసుకున్నాను. మనం ఎన్నైనా వంకాయలు తీసుకోవచ్చు. దానికి సరిపడినంత మనం మసాలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. కూరగాయల్లో రాజు ఎవరంటే వంకాయనే చెప్తాం కదండి. ఎందుకంటే దాని రుచి అంత బాగుంటుంది కాబట్టి దాని రాజుగా చెప్తారనమాట. మరి మామూలుగా వండితేనే అంత రుచి ఉన్నప్పుడు కాస్త డిఫరెంట్గా వండితే దాని రుచి రెట్టింపు అవుతుంది కదా. ఇది కూడా అంతేనండి, చాలా బాగుంటుంది. మనం చూడండి, కట్ చేసుకొని వంకాయలు పెట్టుకున్నాం కదా, వాటిని నీటిలో కడిగి శుభ్రంగా వాటర్ లేకుండా పిండుకోవాలి. తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు, హాఫ్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంటే ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఇలా హాఫ్ మునిగేంత వరకు వేసుకొని మళ్ళీ వంకాయల్ని తిరిగేసుకుంటూ ఉంటే మనకి చక్కగా ఆయిల్లో మగ్గుతాయి అన్నమాట. ఈ ఆయిల్లో వేసిన వంకాయలు నీలం రంగులోంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసినట్లయితే ఒక 4-5 నిమిషాలకు అవి చక్కగా మగ్గిపోతాయి. ఇవి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి, పెద్ద మంట మీద వేయించకూడదు. వంకాయలు అయితే కావలసినట్టుగా ఉడికిపోయండి, మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉన్నప్పుడు తీసి ఆయిల్ వడకట్టేసి తీసేసుకోవాలి. ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు, కొంచెం అంటే ఒక 2 స్పూన్స్ జీడిపప్పు అయితే సరిపోతుంది. ఈ జీడిపప్పుని అందులోనే వేయించేసుకోవాలి. ఈ రెసిపీ నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇలాగే చేయండి. జీడిపప్పు వేయించుకున్న తర్వాత మనకి ఆయిల్ కనుక మరీ ఎక్కువగా ఉంటే ఆ ఆయిల్ కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే అంత ఆయిల్ దీనికి అవసరం లేదు. వంకాయతో మనం ఏ రెసిపీ చేసినా ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ దీనికి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. నాకైతే కొంచెమే ఆయిల్ మిగిలింది. దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే 1 స్పూన్ ఆయిల్ ఉన్నా సరిపోతుంది. ఇది మళ్ళీ ఏదైనా కర్రీలోకి వెంటనే యూజ్ చేసుకోవచ్చు, అది ఏమీ పాడవదు. ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ తీసేసుకున్నాం కదా, అందులో కొంచెం చూడండి, 1 స్పూన్ ఆయిల్ ఉందంతే. అందులో పల్లీలు వేయించుకుంటున్నా, వేరుశనగ గుళ్ళు. వీటిని బాగా వేగిన తర్వాత అందులో 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 దాల్చిన చెక్కలు వేయాలి. దాల్చిన చెక్కలు 4 లవంగాలు, ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి చిటపటలాడే వరకు వేయించాలి. అన్నీ ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెం వేయించుకోవాలి. ఒకటి వేగిన తర్వాత ఇంకొకటి. ఇప్పుడు నువ్వులు వేసుకున్నానండి, ఒక 2 స్పూన్స్ నువ్వులు అయితే వేసుకున్నా. అవి బాగా నువ్వులు కూడా బాగా వేయించిన తర్వాత కరివేపాకు రమ్మ ఒకటి వేసుకుంటే మనకి అంటే ఆ ఫ్లేవరు బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ మొత్తం తొక్క తీసుకొని వేసుకున్నాం. ఒక ఉల్లిపాయ, నేను 5 తీసుకున్నాను కాబట్టి ఒకటే ఉల్లిపాయ వేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. అవి కొంచెం ఉడికితే సరిపోతుంది. వెంటనే మనకు కావాల్సినంత అంటే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మరీ ఫ్రై అవనవసరం లేదు,
కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు ఒక చిన్న సైజ్ అనమాట, అంటే ఒక నిమ్మకాయలో సగము కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత గసగసాలు వేయాలి. ఆ గసగసాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక 6-7 కాయలు ఉన్నప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటిని బాగా వేయించుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని అందులోనే కారం మనకి స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎవరికి తగినట్లుగా వారు వేసుకోవచ్చు. ఈ మసాలా ముద్దను బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసేటప్పుడు ముందు వాటర్ వేయకండి. ముందు ఆ పౌడర్ని చేసిన తర్వాత లాస్ట్ అవసరమైతే కొంచెం వాటర్ వేయండి అంతే. మనం చట్నీకి ఎలా వేసుకుంటాం కొంచెం వాటర్ అలాగే వేయాలి. వేసిన తర్వాత దాంట్లో కొత్తిమీర కలపాలి. కొత్తిమీర కలిపి చూడండి, నేను వంకాయలో స్టఫింగ్ పెడుతున్నాను. పూర్ణం అంటే అదే. ఆ వంకాయలో ఇదంతా మనం చక్కగా వంకాయ నిండుగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల నిజంగా నమ్మరండి, ఒక వంకాయ మన రైస్ సగం అయిపోతుందన్నమాట ప్లేట్లోది. దాని మీద కాజుతో కొంచెం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక పూర్ణం వంకాయలు అయితే రెడీ అయిపోయాయి. వేడివేడిగా అన్నం ఉంది, ఇక తినడమే లేటు. నేనైతే తినేస్తున్నానండి. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చింతపండు వాడలేని వాళ్ళు ఇందులో చింతపండు వేసాం కదా, దాని ప్లేస్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఈ నిమ్మరసం ఒక కాయ నిమ్మరసం పిండుకోవడం వల్ల ఆ పులుపు అయితే అది కూడా బాగానే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.